నాకు ఇష్టం లేదు. నువ్వు నైట్ అంతా ఇక్కడే ఉంటే తను ఏమనుకుంటాడోనని నేనే నిన్ను ఇక్కడ నుంచి పంపించేయాలని అంత రూడ్గా బిహేవ్ చేశాను. అయినా సరే నువ్వు మా సేఫ్టీ కోసం ఏ బెడ్, ఫ్యాన్, అట్లీస్ట్ దుప్పటి కూడా లేకుండా ఇక్కడే ఉండిపోయావు. ఎందుకు విరాజ్? ఎందుకు నిన్ను నువ్వు ఇలా బాధ పెట్టుకుంటున్నావు? ఒకరి కోసం ఎంత ఇబ్బందైనా, బాధనైనా, కష్టాన్నైనా భరిస్తున్నావంటే వాళ్ళు నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, వాళ్ళ లైఫ్లో నీకున్న స్థానం ఏంటో, వాళ్ళు నీకిచ్చే వాల్యూ ఏంటో నువ్వే అర్థం చేసుకో. గుడ్ మార్నింగ్ రాక్ స్టార్. నీకోసం వేడి వేడి కాఫీ తీసుకొచ్చాను. ఓహ్, థ్యాంక్ యూ సో మచ్ మహి. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అవును, ఇందులో షుగరే కలిపావా లేదా మీ అక్కలాగా? రాక్ స్టార్, నేను నీ డై హార్ట్ ఫ్యాన్ ని. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? యా, ట్రూ. యు ఆర్ మై ట్రూ ఫ్యాన్. షుగరే కలిపుంటావు. అయినా కారం కలపడానికి మీ అక్కలాగా నువ్వు క్రాక్ కాదు కదా. ఎనీవేస్ థ్యాంక్ యూ. మహి, విరాజ్ ఇక్కడే ఉన్నట్టు నీకు తెలిస్తే తను నిద్రపోవడానికి అరేంజ్మెంట్స్ చేసి ఉండొచ్చు కదే. నువ్వు ఇందాక తనతో మాట్లాడుతున్నప్పుడే నాకు తను ఇక్కడే ఉన్నాడని తెలిసింది. కానీ నేను ఇలాగ టైం వేస్ట్ చేయలేదు. కాఫీ తీసుకొచ్చాను. వావ్, బ్రిలియంట్. చూసి నేర్చుకో. అయినా విరాజ్ గారి మీద నీకు అంత కేర్ ఉన్నప్పుడు తను ఉన్నాడో లేదో కూడా నువ్వే చూసుకోవాలి. నన్ను బ్లేమ్ చేస్తే ఎలా? సూపర్ పాయింట్. తను వెళ్ళిపోయాడు అని అనుకున్నాను. ఇక్కడే ఉంటాడు అని నాకేం తెలిసే. విరాజ్ గారికి నువ్వంటే కేర్ ఉంది కాబట్టి నైట్ అంతా ఇక్కడే ఉన్నాడు. నీకు ఆ కేర్ లేదు కాబట్టి తనున్నాడో లేదో కూడా పట్టించుకోలేదు. నువ్వు పట్టించుకోలేదు. నేను పట్టించుకోలేదా? Really satisfied. Anyway, thanks for the coffee. కాఫీ మాత్రం బ్రహ్మాండంగా పెట్టావు మహి. కానీ మీ అక్కింటి నువ్వు చాలా చండాలంగా పెడతావని చెప్పింది. అవునా? అవును మహి, కంటిన్యూ. తను చెప్పినంత నమ్ముతావా నువ్వు? అత్తయ్య గారు,
మీరింకా టాబ్లెట్స్ వేసుకోలేదు కదా? మర్చిపోయానమ్మా. వేసుకోండి. మీకసలు ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండట్లేదు అత్తయ్య గారు. మీరు టైంకి టాబ్లెట్స్ వేసుకుంటేనే కదా ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడు పుట్టబోయే మనవడో మనవరాలతోనో ఎంచక్కా ఆడుకోవచ్చు. నేను అదే కోరుకుంటున్నాను గోమతి. పెద్దోడికి ఎలాగో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. చిన్నోడి పెళ్లి కూడా జరిగి వాడికి పిల్లలు పుట్టి ఇల్లంతా సందడిగా ఉంటే నాకు చూడాలనుంది. నా చిన్నోడికి ఎక్కడ రాసి పెట్టిందో ఏమో. అత్తయ్య గారు, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటమ్మా? చైత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి అమ్మాయి, అందరితో బాగా కలిసిపోతుంది. మంచి చెడు బాగా తెలిసిన అమ్మాయి. ఏమ్మా, ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదత్తయ్య గారు, నిజానికి మన పెద్దోడికి చైత్రతో పెళ్లి జరిపిస్తే బావుండేదని కోరికుండేది. కానీ వాడికి స్మైలీతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు విరాజ్కైనా చైత్రతో పెళ్లి జరిగితే బావుండు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు గోమతి? చైత్రకి వేరే అతనికి పెళ్లి కుదిరిపోయింది కదా. అయినా చిన్నోడు చైత్ర ఉప్పు నిప్పు కంటే ఘోరంగా చిటపటలాడుతూ ఉంటారు. వాళ్ళకి పెళ్లి చేస్తే మా నిల్లు బాక్సింగ్ స్టేజ్ అయిపోతుంది. అదంతా ఒకప్పుడు అత్తయ్య గారు, ఇప్పుడు కాదు. ఇప్పుడు విరాజ్కి చైత్ర అంటే ప్రత్యేకమైన అభిమానం కనిపిస్తుంది. అంతకంటే మించి ఇష్టం కూడా ఉన్నట్టనిపిస్తుంది. ఎందుకంటే చైత్ర కాబోయే భర్త గురించి అదే పనిగా ఆనంద్తో చెప్పి మరీ ఎంక్వైరీ చేయిస్తున్నాడు. ఇందులో ఏముంది? అతను మంచోడో కాదో తెలుసుకోవడానికి అయి ఉంటుంది. ఫ్రెండ్గా హెల్ప్ చేస్తున్నాడని అనుకోవచ్చు కదా. అలా అయితే ఆ అబ్బాయికి ఎవరో అమ్మాయితో కాలేజీలో ఎఫ్ఐఆర్ ఉందని తెలియగానే విరాజ్ ఎంత సంతోషపడ్డాడో తెలుసా? ఆ కారణంతో చైత్ర పెళ్ళి ఆగిపోతే అంతే చాలన్నట్టు సంబరపడిపోయాడు. అది చూసే నాకు కూడా అనుమానంగా అనిపించింది. అవునా? నిజమత్తయ్య గారు, ఒకవేళ నిజంగానే చైత్రకి ఫిక్స్ అయిన సంబంధం క్యాన్సిల్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా చైత్రని మన విరాజ్కే చేసుకుందాం. మీరేమంటారు? హాయ్ ఎవ్రీబడి. హాయ్ బేబ్స్, ఏం చేస్తున్నావు? టైంకి తింటున్నావా? స్వీట్స్ చాక్లెట్స్ తెప్పించమంటావా? స్వీట్సా? ఓ, ఏ మీ డాక్టర్ చైత్రకి తెలిసిపోతుందని భయమా? నేను మేనేజ్ చేస్తానులే. ఏంటి మీరేదో సీరియస్ డిస్కషన్ లో ఉండగా మధ్యలో నేను వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను? అవునరా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? అవును, నీ పెళ్లి గురించి. ఓ ఓ ఓ, ఇంకా అన్నయ్య పెళ్లి అవ్వలేదు, అప్పుడే నా పెళ్లి గురించి కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టారా? నో వే. విరాజ్ ఇక్కడ అనేలాగా మీరు తెచ్చిన పిచ్చి మ్యాచెస్ కి ఓకే చెప్పడ్డు. అంటే నువ్వు ఎవరినో సెలెక్ట్ చేసుకున్నావన్నమాట. అంటే అది నేను ఇంకా చూసుకోలేదు. 1 2 3 4 త్వరలో సెలెక్ట్ చేసుకోవాలి. చాలేరా, నీ వేషాలు నా దగ్గర కాదు. నిజం చెప్పు, నీకు చైత్ర అంటే ఇష్టం కదూ? చెప్పరా, నువ్వు తన్ని ప్రేమిస్తున్నావు కదూ? నేను చైత్రని లవ్ చేయడమా? లేదు లేదు, అలాంటిదేం లేదమ్మా. ఓ, అలాంటిదేం లేకుండానే 24 గంటలు తన చుట్టూ తిరుగుతున్నావా? తన విషయంలో అంత కేర్ తీసుకుంటున్నావా? అంటే అంటే తనతో తిరగడం అంటే అన్నయ్య పెళ్లి గురించి అలా అరేంజ్మెంట్స్ కోసం తిరగడం అన్నమాట. ఇంకా కేర్ అంటే తను బామ్మ మీద కేర్ తీసుకుంటుంది కదా, సో నేను కూడా తన మీద కేర్ తీసుకుంటున్నాను. చెల్లుకు చెల్లు, జస్ట్ ఫ్రెండ్ లాగా. జస్ట్ ఫ్రెండే అయితే తన కాబోయే భర్త మంచివాడో కాదో, లేదు తనకెవరైనా లవర్ ఉందని తెలిస్తే బాధపడాలి, కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుందని ఎందుకు ఆనందపడ్డావురా? తనని మిస్ చేసుకోకూడదనే కదా? నథింగ్ లైక్ దట్ మామ్. అలాంటి వాడితో పెళ్ళాగిపోతే తనకే మంచిది కదా అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, అంతే. నాకు అలాంటి ఫీలింగ్స్ తన మీద ఏం లేవు మామ్.